అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ కిరణ్. సో సిఏ కోర్సులో జాయిన్ అవ్వాలి లేకపోతే సిఏ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఈ వీడియోని గమనించండి. సో సమాజంలో కొన్ని మిత్స్ ఉన్నాయన్నమాట. సో ఉదాహరణకి ఏంటంటే అవి సిఏలో జాయిన్ అవ్వాలి అని అంటే టాపర్ అయి ఉండాలి. సో సిఏలో జాయిన్ అయిన తర్వాత రోజుకి కనీసం 10 నుంచి 12 గంటలు కష్టపడాలి. సో సిఏ చదివితే చాలా ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుంది. సిఏలో జాయిన్ అయిన తర్వాత సరిగ్గా టైం మేనేజ్మెంట్ చేసుకోకపోతే జీవితం అంతా సంకనాగిపోయింది. సో సిఏలో చాలా సిలబస్ ఎక్కువ ఉంటుంది. సో సిఏలో ఎగ్జామ్ రూల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సమాజంలో ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఇవన్నీ నిజాలా, ఇవన్నీ వాస్తవాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ వాస్తవాలే. అసలు సిఏ చదవడానికి ఎటువంటి స్టూడెంట్స్ పనికొస్తాడు, ఎటువంటి స్టూడెంట్స్ పనికిరాడు అని కంప్లీట్ వీడియో చేశా. సో ఆ క్వాలిటీస్ కనుక మీలో ఉన్నట్టయితే కళ్ళు మూసుకొని మీరు సిఏలో జాయిన్ అవ్వచ్చు. సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో మన ఆర్కే ఎడ్యుకేషన్ ఉంది కదా, ఆ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి, లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోయింది. చక్కగా చూడండి. సో సిఏలో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ యువర్ కిరణ్. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్.